మేషరాశి ఫలాలు. మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్యరీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చు. ఈ రోజులు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వారి ఆర్థిక స్థితి కుదుటపడుతుంది. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరినీ మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిబాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది. మంచి సంఘటనలు, కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు ఇది. మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలిసిపోయేటట్లు చేసే రోజు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. మీ స్నేహితులతో లేక కుటుంబ సభ్యులతో బయట భోజనానికి వెళతారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. వృషభరాశి ఫలాలు. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించిన ఎరుకతో ఉండటమే. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ప్రేమ ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరద్లు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్తో కలిసి చెప్పలేనంత రొమాన్స్. ఈరోజు మీరు చాలా పనులు చేయాలనుకుంటారు, కానీ ముఖ్యమైన పనులను మీరు వాయిదా వేస్తారు. రోజు పూర్తవకముందే మీరు ఒక నిర్ణయం తీసుకోండి, లేనిచో మీరు రోజు మొత్తాన్ని వృధా చేశామని బాధపడతారు. మిథున రాశి ఫలాలు. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. ఈరోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. గృహప్రవేశానికి శుభదినం. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలట దేవదూతగా మారగలదు. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత డబ్బు ఖర్చుతో వారి మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద, కాబట్టి సోమరితనం నుండి బయటపడి చురుకైన జీవితాన్ని గడపండి. కర్కాటక రాశి ఫలాలు. ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం సలహా తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకుని తినండి. మీరు ఈరోజు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి, లేనిచో మీరు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీరు ఇంట్లో ఉండాలనుకుంటారు, కావున మీరు వారిని బయటకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించండి. సింహరాశి ఫలాలు. ఈరోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను, హాయిని కలిగిస్తాయి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. చిన్నారి అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. మీరు త్వరగా చర్య తీసుకోవడం అవసరం. సరైన సలహా తీసుకోవడం మంచిది. మీ తరఫు నుండి చిన్న నిర్లక్ష్యమైన సమస్యను మహాజటిలం చేస్తుంది. క్రొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయినా కానీ మీ వ్యక్తిగతం మరియు విశ్వసనీయత వివరాలను బయటపరచవద్దు. మీ వ్యక్తిత్వపరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది.
ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి చక్కని సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు. కన్యా రాశి ఫలాలు. మానసిక స్పష్టత కోసంగాను అయోమయం, నిరాశని, స్పృహలను దగ్గరకు రానియకండి. తెలివిగా మదుపు చెయ్యండి. మీరు ప్రేమించేవారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆ చంద్రతారార్కము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. మీరు ఈరోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. మంచి భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకుని మీ కుటుంబంతో కలిసి మంచి భవిష్యత్తుకి రూపకల్పన చేయండి. తులారాశి ఫలాలు. మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. మీ పాతమిత్రుడు మిమ్ములను ఆర్థిక సహాయం అడిగే అవకాశం ఉంది. దీనివలన మీకు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. మీ ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయం. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితం మరియు ఇంతకంటే ఉత్తమమైన వ్యాయామం ఇంకోటి లేదు. వృశ్చిక రాశి ఫలాలు. గ్రహరీత్యా మీకు ఒళ్ళు నొప్పుల బాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకోండి. అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈరోజు సోమవారం రాక మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. జాగ్రత్త, మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరి లోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్ములను కొత్త ప్రదేశాలకు తీసుకుని వెడతారు. ముందుగా మీరు అయిష్టంగా వెడతారు, కాని మీరు తరువాత బాగా ఆనందిస్తారు. ధనుస్సు రాశి ఫలాలు. మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకుగల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు. ఈ రాశిలో ఉన్న వివాహం అయినవారికి వారి అత్తామావయ్యల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి. ఈరోజు మీకంటే చిన్నవారి దగ్గర నుండి నీటి విలువను, ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు. మకర రాశి ఫలాలు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈరోజు మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. మీకిష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. వచ్చిన అతిథులను ఆనందపరచడానికే మీ వారాంతం మూడు చెడిపోతుంది. అయినప్పటికీ మీ పాత స్నేహితులను కలుసుకొనడం వలన మీరు ఉత్తేజాన్ని పొందుతారు. కుంభరాశి ఫలాలు. మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనెమర్దన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది.
ఈరోజు మీరు డేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి. వాదులాటకి దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో వారు మీతో గొడవ పడతారు. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని చెడు వార్తలు వింటారు. ఇది మీ రోజు మొత్తాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీ మనస్సుని నియంత్రణలో ఉంచుకోండి. మీనరాశి ఫలాలు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండైనా ధనము అందుతుంది. ఇది మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు తలెత్తి సంబంధాలు దెబ్బతింటాయి. షాపింగ్కి వెళ్లినప్పుడు దుబారా ఖర్చులు మానండి. ఈరోజు బాగా గడవాలని మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్కమాట కూడా తోలకుండా జాగ్రత్త పడండి. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలున్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలున్నాయి.